రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్పంచుల అలాగే పాలక వర్గాల తుది గడువు కాబట్టి అన్ని పంచాయతీల పరిధిలో ఆ పాలక వర్గాలు గతంలో చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ప్రజల్లో వివరించాలనే ఉద్దేశంతో దరిదాపుగా అన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి సభా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని గ్రామస్తులతో పాలు పంచుకునే విధంగా మన జగన్నాథపురం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా ఇక్కడి పాలక వర్గానికి అలాగే జగన్నాథపురం గ్రామ సోదరి మనందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మన సర్పంచ్ సోదరిమణి అనిత గారు అలాగే పాలకవర్గం వాళ్ళ పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా వారిని సన్మానించే కార్యక్రమానికి ఇచ్చేసిన మాజీ జడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య గారు, నందానాయక్ గారు, అలాగే ఎంఈఓ శ్రీరామూర్తి గారు, హెచ్ఎం గారు, ఎంపీటీసీ ఉషారాణి గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకన్న గారు, బాలినే నాగేశ్వరరావు గారు, జోషి గారు, పుల్లన్న, ఇంకా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరు పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. 5 సంవత్సరాల కాలంలో సర్పంచ్ గారు ఎలాంటి విభేదాలు లేకుండా పార్టీలకు అతీతంగానే ఇబ్బందులు లేకుండా పరిపాలన సాగించారు. ఎక్కడ కూడా సర్పంచ్ గారి గురించి కామెంట్ రాలేదని అనుకుంటున్నా. ఆవిడ చేస్తున్న మంచి కార్యక్రమాల వల్లనే ఇలాంటి కామెంట్లు రాలేదు. అలాగే ఆమె స్ఫూర్తితోనే అన్ని పంచాయతీలు కూడా ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నా. ఇప్పుడే కొన్ని సమస్యలు చెప్పారు. ఈ హాస్పిటల్ది ఏదైతే ఉందో గత ఎమ్మెల్యే వెంకట్రావు గారి టైంలోనే ఇది శాంక్షన్ అయింది జగన్నాథపురానికి. అప్పుడు స్థల సేకరణ కూడా ఇక్కడ కమిటీ, అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసినా మరి ఎందుకనో ఇక్కడ శాంక్షన్ అయిన హాస్పిటల్ని నాగారానికి తరలించాలనే ఉద్దేశంతోనే ఆయన వేరే అక్కడ కూడా సైట్ దొరకలేదు అనుకున్నానా, వేరే ప్రయత్నాలు చేశాడు. అక్కడ నాగారాన్ని కూడా ఆయన న్యాయం చేయలేకపోయారు. ఇక్కడ జగన్నాథపురాన్ని అనవసరంగా చెడగొట్టడం జరిగింది. అప్పుడు నిధులు ఉన్నాయి కానీ ఇలాంటి డైవర్షన్ వలన ఇబ్బందులు అయినాయి. ఇప్పటికైనా ఇప్పుడు వెంకన్న గారు, పుల్లయ్య గారు చెప్పినట్లు నేను మన రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఇది హాస్పిటల్కు నిధులు సేకరించేలా ప్రయత్నం చేస్తానని మీకు తెలియజేస్తున్నా. హై స్కూల్ కాంపౌండ్ జడ్పీ పరిధిలో వస్తుంది. అది ఆ జిల్లా పరిషత్ మీటింగు 16వ తారీఖు కొత్తగూడెంలో పెట్టడం జరిగింది. 16వ తారీఖు నన్ను కూడా ఆహ్వానించారు మొట్టమొదటిసారిగా. ఆ జడ్పీ మీటింగ్లో ఇది కూడా కొంచెం ముందు రోజు నాకు చెప్తే అది కూడా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను. పశువుల హాస్పిటల్ అన్నారు, మరి పశువుల హాస్పిటల్ నాగారంలో ఉంటుంది అనుకుంటా. ఇక్కడ జగన్నాథపురానికి మీరు ప్రపోజల్ పెట్టడానికి అడిగారు కాబట్టి అది కూడా అయ్యేలా కృషి చేస్తాము. బెడ్ షాపులు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమం అన్ని ఏరియాల్లో ఏదైతే ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుంది. ఇసుక పర్మిషన్ మైన్స్ డిపార్ట్మెంట్కి పెట్టాలి. ఆ మైన్స్ డిపార్ట్మెంటు మన ఏదైతే సెక్రటరీ గారు చెప్పారో మీరు ఒక తీర్మానం చేయండి. ఇప్పుడు మీరు అధికారంలో సర్పంచ్ గారి సంతకమే తీసుకోండి. ఈ పాలకవర్గం చేసినట్లు ఒక తీర్మానం చేసి పంపించండి. దాని ఫాలోఅప్ కూడా మేము చేస్తాం. ఇది మండల్ వైజ్ కూడా అక్కడి నుంచి ప్రపోజల్ పంపించేలా మేము ఏర్పాటు చేస్తాం. మరి మండల సమావేశాల్లో
దయచేసి వీటన్నిటి కూడా మేము ఏ కార్యక్రమంలో అయినా మీ అందరికీ కూడా సహకరిస్తాం. ఏదైతే సర్పంచులు తమ పదవీ కాలంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో అలాగే ఇప్పుడు రాబోయే పాలక వర్గాలు కూడా అదేవిధంగా కొనసాగించి మంచి పేరు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ అన్న. ప్రప్రథమంగా మా గ్రామానికి వచ్చి మీరు మాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మా గ్రామం తరఫున.